తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై వస్తున్న ట్రోలింగ్స్ ను తిప్పికొట్టే క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కొండా సురేఖపై విమర్శలు చేసే క్రమంలో, కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబం గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో హీరో అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. గౌరవనీయమైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ఇక ఈ ట్విట్టర్ కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ, నాగచైతన్య, సమంత విడిపోవటానికి కారణం కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ల కెరియర్ ను కేటీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా పలువురు హీరోయిన్లకు అలవాటు చేశారని, కేటీఆర్ కూడా తీసుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ తాజాగా నాగార్జున ట్వీట్ చేశారు. ఇక ఇదే వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే 2 ఫోటోలను కూడా హరీష్ రావు షేర్ చేశారు. ప్రత్యర్థులు వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటే వారి వద్ద ఒక రాజకీయ ఆరోపణ కూడా లేదని చెప్పారు. అసత్య ఆరోపణలు వ్యక్తిగత దూషణలకు దారి తీస్తాయని, అబద్ధాలను కల్పించుకునేందుకు ప్రత్యర్థులు వ్యక్తిపై దాడి చేస్తున్నారని ఉన్న కొటేషన్లను హరీష్ రావు షేర్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై వస్తున్న ట్రోలింగ్స్ ను తిప్పికొట్టే క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కొండా సురేఖపై విమర్శలు చేసే క్రమంలో, కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబం గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో హీరో అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. గౌరవనీయమైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ఇక ఈ ట్విట్టర్ కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ, నాగచైతన్య, సమంత విడిపోవటానికి కారణం కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ల కెరియర్ ను కేటీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా పలువురు హీరోయిన్లకు అలవాటు చేశారని, కేటీఆర్ కూడా తీసుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ తాజాగా నాగార్జున ట్వీట్ చేశారు. ఇక ఇదే వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే 2 ఫోటోలను కూడా హరీష్ రావు షేర్ చేశారు. ప్రత్యర్థులు వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటే వారి వద్ద ఒక రాజకీయ ఆరోపణ కూడా లేదని చెప్పారు. అసత్య ఆరోపణలు వ్యక్తిగత దూషణలకు దారి తీస్తాయని, అబద్ధాలను కల్పించుకునేందుకు ప్రత్యర్థులు వ్యక్తిపై దాడి చేస్తున్నారని ఉన్న కొటేషన్లను హరీష్ రావు షేర్ చేశారు.